హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ చిన్నారి కథలు. ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా చాలా చాలా బాగుండాలి. ఫ్రెండ్స్, చిన్న రిక్వెస్ట్, ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. మా కథ ఎలా ఉంది ఒక కమెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి కథలు ఇంకా ఎన్నో ఎన్నో చెప్పుకుందాం. ఈరోజు మనం కథ చెబుతాను కొడతావా అనే శీర్షికలో నాగలోకం నీలమణి అనే కథ చెప్పుకుందాం. కనకసేనుడు కోటకు తిరిగి వచ్చేశాడు. జరిగిన సంగతి ఆయనతో వేటలో పాల్గొన్న పరివారానికి తెలియదు. రాజుగారు ఎందుకు విచారంగా ఉన్నారో ఎవరికీ అర్థం కాలేదు. మునిశాపం వృధా పోలేదు. మర్నాటికి వీప మీద రాచపుండు పుట్టింది. దీన్నే పుట్టవరణం అంటారు. రోజు రోజుకి అది పెద్దది అవుతూ నరకం చూపించింది. రాజుగారు మంచాన పడ్డారు. రాజవైద్యులు ఎంత వైద్యం చేసినా ప్రయోజనం లేకపోయింది. యువరాజు దేవసేనుడు తండ్రి పరిస్థితి గమనిస్తూనే ఉన్నాడు. ఏదో జరిగిందని, ఈ రాచపుండు రావడానికి ఏదో కారణం ఉందని అనుమానిస్తూ తండ్రి వద్ద కూర్చొని ఏం జరిగిందో చెప్పమని అడిగాడు. కనకసేనుడు కన్నీళ్లతో జరిగిందంతా చెప్పాడు. నాగలోకం నుంచి నీలమణి తెస్తే నాకు ఈ వ్యాధి నుండి విముక్తి కలుగుతుంది. కానీ ఎవరు తేగలరు? నువ్వు ఈ రాజ్యానికి వారసుడివి, నిన్ను పంపించలేను అంటూ బాధపడ్డాడు. తప్పు చేశారు ప్రభు. నేను మీ కొడుకుని మాత్రమే కాదు, మీ రాజ్యంలో పౌరుణ్ణి కూడా. మీకోసం ఇప్పుడే నాగలోకానికి బయలుదేరుతున్నాను అంటూ అప్పటికప్పుడు గుర్రం మీద బయలుదేరాడు. నగరాన్ని వదిలి అడవిలోకి రాగానే తన వేలికి ఉన్న ఉంగరాన్ని తాకి చిత్రాంగదను తలుచుకున్నాడు. అంతే, అతని ముందు గంధర్వ యువరాణి చిత్రాంగద ప్రత్యక్షమైనది. తన సమస్యను ఆమెకి వివరించాడు. ప్రియా, దీనికి చింతనేలా? మేము ముగ్గురం స్నేహితురాండం. ఉళింగ దేశం యువరాణి మణిమాల, నాగలోక యువరాణి నాగమోహిని నా ప్రియ నేస్తాలు. నాగలోకం నేను వెళ్ళలేదు కానీ ఆమె మణిమాల వెళ్ళి ఉంటుంది. నువ్వు వెళ్ళి మణిమాలను కలుసుకో. ఆమె నాగమోహిని ద్వారా నీలమణి నీకు అందే ఏర్పాటు చేస్తుంది అంటూ ఒక చిఠీ రాసి అతనికిచ్చి పంపించింది చిత్రాంగద. 3 రోజులు ప్రయాణం చేసి ఉళింద దేశాన్ని రాజ్యం చేరుకున్నాడు దేవసేనుడు. విళిందపురం సమీపారణ్యానికి చేరుకునేసరికి చాలా అలసిపోయాడు. గుర్రాన్ని మేతకి వదిలి అక్కడే చెట్టు దిగన విశ్రమించి నిద్రపోయాడు. ఇంతలో వనవిహారానికి వెళ్ళిన యువరాణి మణిమాల రథంలో నగరానికి వస్తూ నిద్రపోతున్న దేవసేనుని చూసి రథం ఆపించింది. దేవసేనుడు అందానికి పరవశించిపోతూ దగ్గరికి వెళ్ళింది. అతడి జేబులో కనిపించిన చీటీ తీసి చదివింది. అతడు ఎవరో కాదు, తన ప్రియసఖి చిత్రాంగద మనోహరుడని, నీలమణి సంపాదించడం కోసం తన సాయం కోరి వచ్చాడని అర్థమైంది. ఎంతో సంతోషించి అతడు నిద్రలేచే వరకు పక్కనే కూర్చున్నది. అంతలో నిద్రలేచిన దేవసేనుడు ఎదురుగా సౌందర్యసేన చూసి ఆశ్చర్యపోయాడు. వీరకుమార, నువ్వు ఎదురు చూస్తున్న ఉళింగ దేశ యువరాణి మణిమాలను నేనే. చిత్రాంగద నా నేస్తం. నీకు ఏం సాయం చేయగలను? నీకు కావాల్సిన సాయం చేస్తాను కానీ అంటూ సిగ్గుపడింది. చెప్పండి యువరాణి. మా తండ్రి గారిని కాపాడుకోవడానికి నాకు నీలమణి కావాలి. బదులుగా మీకు ఏం కావాలన్నా ఇస్తాను అన్నాడు. మిమ్మల్ని చూడగానే వీరే నా భర్తగా ఊహించుకున్నాను. చిత్రాంగదతో పాటు నన్ను కూడా చేపడితే చాలు, ఇంకేమీ అక్కర్లేదు అంది సిగ్గుపడుతూ. ఆమె సౌందర్యానికి ఆశ్చర్యపడుతున్న దేవసేనుడు ఆమె కోరిక విని సంతోషించాడు. ఆమె కోరిక తీరుస్తానని మాటిచ్చాడు. అప్పుడు మణిమాల నాగకన్య నాగమోహిని తలుచుకుంది. ప్రియనేస్తం అని పిలవగానే వారి ముందు ప్రత్యక్షమైనది నాగమోహిని. అక్కడ మణిమాలతో పాటు ఒక సుందరాంగుణ్ణి చూసి ఆశ్చర్యపడింది. దేవసేనుడు అందానికి పరవశించింది. మణిమాల జరిగిందంతా ఆమెకు వివరించింది. నీలమణిని మా తండ్రి గారు నాగరాజు భద్రంగా కాపాడుతున్నారు. నన్ను వివాహం చేసుకున్న వరుడికి కానుకగా ఇవ్వాలని దాచారు. నన్ను పెళ్లి చేసుకుంటే నీలమణి దక్కుతుంది అంది సిగ్గుపడుతూ నాగమోహిని. అంతలో వారి ముందు ప్రత్యక్షమైనది గంధర్వ కన్య చిత్రాంగద. 3 అతిలోక సుందరీమణులు తననే వరించడం తన అదృష్టంగా భావించాడు దేవసేనుడు. నాగలోకం వెళ్ళి నాగరాజుని మెప్పించి నాగమోహిని వివాహం చేసుకున్నాడు. నీలమణిని భార్యని తీసుకుని ఉళింద నగరానికి వచ్చాడు. అక్కడ మణిమాలను పెళ్లి చేసుకున్నాడు. 2 భార్యలతో పాటు నీలమణిని తీసుకొని కళింగ చేరుకున్నాడు. నీలమణి ప్రభావంతో మహారాజు కనకసేనుడి రాచపుండు నయమైపోయింది. ఈ లోపల గంధర్వరాజు తన కూతురు చిత్రాంగదతో వచ్చి చేరుకున్నాడు. చివరగా చిత్రాంగదను పెళ్లి
పెళ్లి చేసుకున్నాడు దేవసేనుడు. తన 3 భార్యలతో సుఖంగా ఉంటూ అనేక సంవత్సరాలు రాజ్యపాలన చేసి ప్రసిద్ధుడయ్యాడు దేవసేనుడు. ఫ్రెండ్స్, కథ కంచికి మనం ఇంటికి. బాగుందా కదా? నాగలోకం నీలమణి 2వ భాగం అయిపోయింది, చివరి భాగం. ఫ్రెండ్స్, మా కథ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మా కథ ఎలా ఉందో ఒకసారి కమెంట్ చేయండి. కమెంట్స్ అసలు రావట్లేదు. కథ బాగుందా బాగాలేదా, నచ్చిందా నచ్చలేదా, ఇలాంటి కథలు ఇంకెన్నో చిన్నవి పెద్దవి చిట్టి పొట్టి కథలు అన్నీ చెప్పుకుందాం ఫ్రెండ్స్. మా కథ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసి నాకు పక్కనే ఉన్న బెల్ గంట నొక్కండి. మా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. ఉంటాను. బాయ్ బాయ్.